నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. నేను శివప్రసాద్. భారత క్రికెట్ జట్టు ప్రమాణాలు ఎందుకు పడిపోతున్నాయి? ఒకప్పుడు WTCలో అద్భుతమైనటువంటి ప్రతిభ చూపించి వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్లో విన్నర్ స్థానానికి కంటెండర్గా ఉన్నటువంటి భారత జట్టు అట్టడుగు స్థాయికి ఎందుకు దిగజారిపోతుంది? నెంబర్ 1. నెంబర్ 2, T20 వరల్డ్ ఛాంపియన్ 2 times వరుసగా రోహిత్ సారథ్యంలో ఒకసారి, అది అయిపోయిన వెంటనే మళ్ళీ సూర్యకుమార్ యాదవ్ సారథ్యంలో మరోసారి డిఫెండింగ్ ఛాంపియన్. అట్లాంటిది ఐర్లాండ్ లాంటి ఒక చిన్న టీంతో వాడు డెవలప్ కాకూడదని లేదు, వాడు కూడా బాగా ఆడకూడదని కూడా కాదు, కానీ ప్రపంచంలో ఉన్నటువంటి ఆస్ట్రేలియా, సౌత్ ఆఫ్రికా, న్యూజిలాండ్ కంటే పెద్ద స్థాయిలో ఆడతారని అనుకోలేము. అట్లాంటి టీమ్స్ని సునాయాసంగా ఓడించినటువంటి ఇండియన్ క్రికెట్ టీం ఇంత దారుణంగా 0-2తో వైట్ వాష్ గురి కావడం. తర్వాత ఇంగ్లాండ్ సిరీస్ ఫస్ట్ మ్యాచ్ వర్షార్పణం పోయింది, మిగిలిన 4 మ్యాచ్లు ఓటమి. మళ్ళీ 0-4తో వాళ్ళు గెలిచారు, మనం ఓడిపోయాం, వాళ్ళు గెలిచారు 4-0తో. ఎక్కడికి పోతున్నాం? ఎక్కడికి పోతుంది ఇండియన్ క్రికెట్? రిమోట్ టెస్ట్ సిరీస్ ఆడబోతోంది, అవి ఎట్లా ఉంటాయో తెలియదు, దాని పెర్ఫార్మెన్స్ ఎట్లా ఉంటుందో తెలియదు. ఐపీఎల్లో ఆడుతున్నటువంటి నిస్సారమైనటువంటి పిచ్చులు మాత్రమే ఓ మహాద్భుతమైనటువంటి పిచ్చులుగా, వాటి మీద మేము చేస్తున్నటువంటి పెర్ఫార్మెన్స్ చాలా గొప్పది, మహాద్భుతంగా చేస్తున్నామని వాళ్ళు అనుకుంటున్నారేమో, ఒకవేళ తెలియదు. ఆ T20 క్రికెట్ షాడోస్ నుంచి బయటికి రావడం అనేది భారత జట్టుకు తెలియట్లేదు. టెస్ట్కి అసలు టీం ఉందో లేదో కూడా తెలియదు యాక్చువల్గా, నిజం మాట్లాడితే. ఎందుకు ఈ రకమైనటువంటి పరిస్థితి ఎందుకు భారత జట్టుకు వచ్చింది? ఒకప్పుడు స్పిన్ విభాగంలో భారత జట్టు నెంబర్ 1గా ఉండేది ఎప్పుడైనా సరే. పురాతన ఎర్రపల్లి ప్రసన్న, లేకపోతే బిఎస్ చంద్రశేఖర్, అక్కడ దాకా కూడా వెళ్ళక్కల, రీసెంట్ పాస్ట్లోకి వెళ్ళినా సరే అద్భుతంగా ఉండేది. అటువంటిది ఆల్రౌండర్స్ అని కొట్టుకు చావడంతోనే సరిపోతుంది, కానీ నిజమైనటువంటి స్పిన్నర్స్, అద్భుతమైనటువంటి రిస్ట్ స్పిన్నర్స్ ఉండి కూడా మనం ఎందుకు దాన్ని వినియోగించుకోలేకపోతున్నాం? తెలియదు, సమాధానం లేదు. ఎవరు ఏ బ్యాటింగ్ ఆర్డర్లో వస్తాడో ఎవరికి తెలియదు. మామూలుగా ఒక ఆర్డర్ ఉంటుంది, మామూలుగా 1 down 2 down 3 down 4 down ఒక సిస్టమ్ ఉంటుంది. అప్పటి పరిస్థితిని బట్టి ఒకవేళ ఏదన్నా అవి మరీ అధ్వానంగా ఉంటే నిలబడే ప్లేయర్నో, లేదా ధాటిగా ఆడుతుంటే స్లాగ్ చేసేటటువంటి వాళ్ళను పంపించడం సాంప్రదాయం. కానీ ఇప్పుడు అట్ట కాదు, ఎవరి స్థానమో సుస్థలం కాదు, ఎవరే పొజిషన్లో వస్తారో తెలియదు. ఎందుకు ఇట్లాంటి దయనీయ పరిస్థితి? చాలా బాధాకరం. క్రికెట్ అభిమానులకి, ముఖ్యంగా భారత క్రికెట్ అభిమానులు తీవ్రంగా వేదన చెందుతున్నటువంటి పరిస్థితి ఇది. సరే, రోహిత్ శర్మ అంశంలో జరిగినవన్నీ మనం చూసాం, విరాట్ కోహ్లీ విషయంలో జరిగినవి చూసాం. రోహిత్ శర్మ రిటైర్మెంట్ గురించినటువంటి ప్రస్తావనే అసలు లేదు యాక్చువల్గా, కానీ ఎంత పెద్ద స్థాయిలో దాని గురించి చర్చ జరిగింది. వాళ్ళ తల్లిదండ్రులు లండన్ వెళ్ళకూడదా? వాళ్ళు కూడా వెకేషన్కి లండన్ వచ్చారు, ఎలాగో వచ్చారు కదా అని వాళ్ళు స్టేడియంకి వచ్చారు, ఇతరున్న చోటుకి. వాళ్ళ అమ్మా నాన్న వచ్చారు కాబట్టి ఇదే లాస్ట్ మ్యాచ్ అని చెప్పి ఒక పెద్ద వార్త. దానికి మళ్ళీ BCCI వర్గాల ధృవీకరణ, ఎవరు ధృవీకరిస్తారో తెలియదు ఎవరికి. చివరికి BCCI డైరెక్ట్గానే స్టేట్మెంట్ ఇస్తే కానీ అది తగ్గలేదు. రోహిత్ శర్మ మీడియా కాన్ఫరెన్స్లో మాట్లాడి చివరి లాస్ట్ పాయింట్గా నేను రిటైర్ కావట్లేదు, దయచేసి నా మీద అనవసరమైన వార్తలు రాయకండి అని చెప్పేదాకా వచ్చింది. అంటే ఏం జరుగుతుంది ఇండియన్ క్రికెట్లో? BCCI ఏం చేస్తుంది? చీఫ్ సెలెక్టర్ అజిత్ అగర్కర్ ఏం చేస్తున్నాడు? కోచ్ గౌతమ్ గంభీర్ ఏం చేస్తున్నాడు? సమాధానం లేని ప్రశ్నలు అన్నీ కూడా. ఇదే అంశం మీద ఇవాళ మనతో మాట్లాడడానికి ఇద్దరు ప్రముఖ జర్నలిస్ట్, ప్రముఖ ఎనలిస్ట్, క్రికెట్ చాలా అద్భుతంగా చెప్పగలిగినటువంటి అనుభవం, విశేషమైనటువంటి అనుభవం సంపాదించినటువంటి చొప్పరపు కృష్ణారావు మనతో ఉన్నారు. నమస్తే కృష్ణారావు గారు. అటు కిషోర్ మనతో ఉన్నారు. నమస్తే కిషోర్. వాళ్ళిద్దరితో మాట్లాడి భారత జట్టు యొక్క దుస్థితికి కారణం ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కిషోర్, మీరు చెప్పండి, ఎందుకు భారత క్రికెట్ జట్టు ఇట్లాంటి స్థాయికి దిగజారిపోయింది? WTCలో నెంబర్ 1 పొజిషన్కి కంటెండర్ అయినటువంటి భారత జట్టు ఈరోజు అట్టడుగున ఉంది. దట్ ఈజ్ నెంబర్ 1 పాయింట్. నెంబర్ 2 times T20 వరల్డ్ ఛాంపియన్షిప్ గెలిచినటువంటి భారత జట్టు, చరిత్రలో మొట్టమొదటిసారి వరుసగా 2 సార్లు గెలవడం, అలా గెలిచినటువంటి భారత జట్టు ఎందుకు ఇంత దయనీయంగా ఐర్లాండ్ చేతిలో, ఇంగ్లాండ్ చేతిలో దారుణంగా భంగపడింది? ఎవరు కారణం? ఎవరు? ఏం జరుగుతోంది దీని వెనకాల? అంటే హైప్, చాలా ఎక్కువ హైప్ ఇండియన్ క్రికెటర్స్, ఇండియన్ క్రికెట్ సిస్టమ్ ఎంజాయ్ చేస్తుంది. దీనికి ప్రధానమైన కారణము, సరే క్రికెటర్స్ని మనం సెలబ్రిటీస్గా ఎండార్స్ చేసి వాళ్ళని ఎలివేట్ చేసి
దేశవ్యాప్తంగా మతం తర్వాత మతంలాగా క్రికెట్ను మనం ఫాలో కావడం అన్నది మనం అంటే ఎవరు ఎండార్స్ చేస్తున్నారు? ఎండార్స్ అంటే కామనర్స్, మీడియా, ఎవ్రీబడి, బిజినెస్ హౌసెస్ అందరూ కూడా. ఇక్కడ క్రికెట్కి సంబంధించినంత వరకు ఆ స్థాయి ఇవ్వడం వలన మీరు అన్న ఒక ప్రధానమైన అంశం ఏదైతే ఉందో అది అకౌంటబిలిటీ, జవాబుదారితనం కానీ ట్రాన్స్పరెన్సీ, పారదర్శకత కానీ, ఈ రెండు కూడా ఇండియన్ క్రికెట్ సెలెక్షన్స్లో తర్వాత ఇండియన్ క్రికెట్ను నడిపిస్తున్న తీరులో చాలా సందర్భాల్లో కనబడట్లేదు. ఇక్కడ అంటే ఒక కన్వెన్షన్ ఇంతకుముందు ఉండేది, ఏమని మీరు ఒక టీంని అనౌన్స్ చేసినప్పుడు ప్రత్యేకించి సెలెక్టర్స్, వీళ్ళైతే కోచ్ లేదంటే మెయిన్లీ సెలెక్టర్స్, వీళ్ళు ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ అడ్రస్ చేసేవాళ్ళు. దాంట్లో వీళ్ళని మేము ఎన్నుకున్నాము, వీళ్ళని సెలెక్ట్ చేశాము, సెలెక్ట్ చేయని వాళ్ళని ఎందుకు చేయలేదు అన్నదానికి కూడా మీడియా కొన్ని ప్రశ్నలు అడిగితే దానికి ఒక రీజనబుల్ లాజికల్ ప్రజెంటేషన్ ఉండేది. గత కొద్ది సంవత్సరాలుగా యు నో వెరీ వెల్ అది దట్ హ్యాస్ బీన్ మిస్సింగ్. సో అలాంటప్పుడు ఏమవుతుంది, రకరకాల ప్రశ్నలు ఉత్పన్నమవుతాయి. అల్టిమేట్గా టీం పర్ఫార్మెన్స్ ఏదైతే ఉందో దాన్ని బేస్ చేసుకొని పర్ఫార్మెన్స్ ఆడిటింగ్ చేసినప్పుడు, పర్ఫార్మెన్స్ను ఎవాల్యుయేట్ చేసినప్పుడు ఖచ్చితంగా ఆడని వాళ్ళు కలెక్టివ్గా ఫెయిల్యూర్ అవుతున్న సందర్భాలు, ఈ రెండింటి గురించి ప్రశ్నించడం జరుగుతుంది. దీంట్లో ఒక సిస్టమేటిక్గా ఆర్గనైజ్డ్గా జవాబుదారీతనం ఏదైతే మనం ఎక్స్పెక్ట్ చేస్తామో, ఇటు మీడియా కానీ కామనర్స్, ముఖ్యంగా ఎవరైతే స్పెక్టేటర్స్ ఉన్నారో, అభిమానులు ఉన్నారో, స్టేడియాలు నిండుగా ఉండేటట్టు చూస్తూ ప్రతి మ్యాచ్ను చూడడానికి పోతూ, ఏ రకమైన చాలా సందర్భాల్లో స్టేడియంలో కనీస వసతులు కూడా ఉండవు, అయినా సరే అభిమానులు కంటిన్యూస్గా క్రికెట్ను ప్రేమిస్తూ ఆరాధిస్తూ వాళ్ళని ఒక స్థాయిలో చూస్తూ ఆటకు ఆ స్థాయిని కల్పించిన తర్వాత కొంత జవాబుదారీతనం ఎక్స్పెక్ట్ చేస్తారు. అది మిస్సింగ్ అవుతుంది. అందుకనే రోహిత్ శర్మ విషయమైనా, వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్లో మన పర్ఫార్మెన్స్ అయినా, T20లో 2 సార్లు వరల్డ్ కప్ గెలిచిన తర్వాత కూడా, రీసెంట్ పాస్ట్లో జరిగిన సిరీస్లో అయినా సరే ఒక రకమైన కన్ఫ్యూజ్డ్ స్టేట్ ఆఫ్ అఫైర్స్ కనబడుతున్నాయి. వివరాలు మీరు ఇంకా డీటెయిల్డ్గా వెళ్తే దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు.